హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి ఆకుకూరల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. మనకి జుట్టు పెరుగుదలకి, కంటి చూపుకి కూడా ఈ ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పుని మనం ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా పాలకూరని అయితే నేను ఒక రెండు మూడు కట్టలను అయితే తీసుకున్నానండి. తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి అయితే చిన్న కప్పుతో రెడ్డ కందిపప్పు ఒక కప్పు వేసానండి. అలాగే కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నానండి. 3 కూడా సమానంగా వేసుకున్నానండి. ఈ 3 పప్పులు కలిపి వేయడం వల్ల ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. వీటినైతే ఈ 3 పప్పుల్ని సమానంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలకూరని తీసుకుందామండి. పాలకూర పెద్ద కాడలను కొద్దిగా కట్ చేసేసుకుని చిన్న కాడల నుంచి కొద్దిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఈ పాలకూర అంతా కూడా ఈ ఆకుకూరల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. మన ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిదండి ఈ ఆకుకూరలు అయితే. ఇలా కడిగేసుకుని శుభ్రం కోసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకుందాం. కుక్కర్లో అయితే మనం కడిగి పెట్టుకున్న ఈ పప్పులను అయితే వేసేసుకుందాం. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసేసుకుందామండి. నేనైతే ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కల కింద కోసానండి. అవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. అవి కూడా వేసేసుకుందాం. అలా పచ్చిమిర్చిని అయితే పొడవు సీరకల కింద కోసుకున్నానండి. నేను ఒక 4 పచ్చిమిర్చిని అయితే కోసుకున్నాను. అవి కూడా వేసేసుకుందామండి. రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. కారం వేసేసుకొని ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకుందామండి. నేనైతే ఒక 4 గ్లాసులను అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా 4 గ్లాసులు వాటర్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే ఈ కుక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి ఒకసారి చూసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుని వెల్లుల్లి రబ్బలను దంచుకున్నాం, అవి కూడా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని ఒక 4 ఎండుమిర్చి, ఒక రబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని సన్నగా కోసుకుని కొత్తిమీరని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇలా బాగా వేయించుకున్న ఈ తాలింపులు అయితే ఈ ఉడకబెట్టుకున్న ఈ పప్పునైతే ఇందులో వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వారంలో ఒక్కరోజైనా ఇలా ఆకుకూరలను అయితే తింటూ ఉంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఈ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీన్నైతే మనం రైస్లోకి చాలా బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.